ఏషాం మనః సామ్యే స్థితం. ఎవరి యొక్క మనస్సు అయితే సామ్యము యందు అంటే సమస్థితి యందు స్థితం ఉంటుందో తైహి ఇహైవ సర్గః, వాళ్ళ చేత ఈ లోకం ఏదైతే ఉందో ఈ లోకంలో సర్గః జితః అంటే ఈ సృష్టి అంతా జయింపబడుతుంది. అంటే వాళ్ళు ఏది జరిగినా కూడా సమంగా తీసుకోగలుగుతారు కాబట్టి ఈ మొత్తం సంసారాన్ని వాళ్ళు జయిస్తారు. సమం బ్రహ్మ నిర్దోషం హి అంటే సమస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రహ్మ ఆ వ్యక్తి నిర్దోషం, దానికి దోషాలు ఏమీ ఉండవు. అంటే సృష్టిని జయిస్తారు అంటే సృష్టిలో వాళ్ళు ఏ దోషాలు చూడరు. సృష్టిలో జరిగే ప్రతి పని ఒక కారణం వల్ల జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్థితిలో ఉన్న వాళ్ళు సృష్టి వల్ల అంటే లోకం వల్ల వాళ్ళు ఏమాత్రం చెలించరు. అది వాళ్ళు ఎలాంటి దోషాలు పొందరు అని అంటున్నారు. తస్మాత్ తే బ్రహ్మణి స్థిత, అందువల్లనే అట్లా దోషాలు లేకుండా ఉంటారు కాబట్టి సమస్థితిలో ఉన్న వాళ్ళు బ్రహ్మణి స్థిత, బ్రహ్మయందు ఉండగలుగుతారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జీవించి ఉండగానే సిద్ధసిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సమదర్శనం కలిగిన ఆ పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంతఃకరణము మనోబుద్ధి అహంకారం చిత్తం అన్ని సమస్థితిలో ఉంటాయి. నోట్లోంచి వచ్చే వాక్కు సమస్థితిలో ఉంటది, మనస్సు హృదయం చెల్లించకుండా సమస్థితిలో ఉంటది, బుద్ధి సమంగా ఆలోచిస్తుంది. ఇట్లా ప్రతి ఇంద్రియము అన్ని సమస్థితిలో ఉండి ఆ పని ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటది. కాబట్టి బయట నుండి వచ్చే ఏవైతే ఉంటాయో వాటికి దేనికి చెలించకుండా సమస్థితిని దెబ్బ తీసుకోకుండా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మణి స్థితాః బ్రహ్మణి అంటే బ్రహ్మయందు వాళ్ళు ఉండగలుగుతారు. అంతవరకు ఉండరు. ఇంద్రియాలు అటు ఇటు ఉరుకుతుంటే వాళ్ళ సమస్థితి దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు బ్రహ్మయందు ఉండలేరు. అందుకే ఈ స్థితి ఇలా వస్తుంది అంటే మళ్ళీ మొదటికే ఇవన్నీ చెప్పడానికి టాప్ లెవెల్ స్టేట్మెంట్స్. మరి ఈ స్థితి ఎలా అందుతుంది, ఇలా సాధ్యం కావట్లేదు కదా అంటే అది విద్య ద్వారా వస్తుంది. విద్య ద్వారా ఏమేమి వస్తాయి అంటే రెండు ముఖ్యమైనవి. విద్య దదాతి వినయం, వినయం రావాలి. రెండవది జ్ఞానం. ఈ రెండు మళ్ళీ డెఫినేషన్స్ బాగానే ఉంటాయి. వినయం అంటే ఏంది అంటే అహంకారం లేకపోవడం. జ్ఞానం అంటే విషయ జ్ఞానం, ఇప్పుడు చెప్పిన ఆ స్థితి. ఆ స్థితి నుండి అతను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాన్ని పొందుతాడో అది నిజమైన జ్ఞానం, అనుభవ జ్ఞానం. మరి ఇది ఎలా వస్తుంది మొత్తం అంటే గురువు ద్వారా వస్తుంది. గురువు దగ్గర ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. గురువు లేకుండా విద్య లేదు, విద్య లేకుండా వినయం జ్ఞానం లేదు, అవి లేకుండా భగవద్ దర్శనం బ్రహ్మ దర్శనం కాదు. మరి మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే విద్య అంటే డేటా అనుకుంటాం. పుస్తకాల్లో అనేక విషయాలు చెప్పబడతాయి కాబట్టి అది చదువుకొని నేను విద్య నేర్చుకుంటున్నాను అని అనుకుంటాం. కానీ ఇన్ని పుస్తకాలు చదివినా గురువు లేకుండా ఒకవేళ అవన్నీ చదివితే ఏమవుతుందంటే అహంకార వృద్ధి అవుతుంది. నేను ఇవన్నీ చదివాను, నాకు ఇవన్నీ వచ్చు అనే అహంకారం పెరుగుతుంది. ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో వినయం తగ్గుతుంది, అసలు జ్ఞానం తగ్గుతుంది. ఎందుకంటే ఆ స్థితిలో అతను బ్రహ్మ దర్శనం పొందలేడు. కాబట్టి అది గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మాత్రమే నాకేమీ రాదు, ఇంకా ఇంత జ్ఞానం ఉంది, నాకు తెలిసింది ఒక ఇది మాత్రమే, ఇలాంటి జీవితం అంతా చదివినా సరిపోదు, 1000 జన్మలు చదివినా తెలుసుకోలేని విషయాలు అనేకం ఉన్నవి అనే వినయం పెరుగుతుంది. విద్య తెలిసినా కొద్దీ ఇంత డీప్ ఉందా అని తెలిసిన కొద్దీ మనకి ఏమనిపిస్తుందంటే అయ్యా ఇంకేం తెలియదు, నేను ఇన్ని రోజులు అన్ని తెలుసు అనుకున్నా అని అనుకుంటారు. మనం చదివేది ఒక 10 చదివి ఇది మాత్రమే పూర్తి విద్య మొత్తం తెలిసింది అని అనుకున్నామంటే
అక్కడ అహం పెరిగి అక్కడ ముందరికి పోదు. అందుకే గురువు ఏం చూపెడతాడంటే విద్య ఒక సాగరం, అది ఎంత లోపలికి పోయినా దాని అంతు తెలియదు. దానివల్ల ఏం తెలుస్తుంది అంటే వినయం వస్తుంది. నాకు తెలిసింది చాలా తక్కువ, అనేక శాస్త్రాలు ఉన్నాయి, లెక్కలేనన్ని శాస్త్రాలు ఉన్నాయి. మనకు కనబడే శాస్త్రాలు ఇవే అనుకుంటాం, రహస్య శాస్త్రాలు కూడా ఎన్నో ఉన్నాయి తెలియనివి. అందుకే వేదం అంతు లేదు అంటారు. అంతు లేనిదైనా దాని నుంచి మళ్ళీ అంతు లేదు అని చెప్పి ఇగ్నోర్ చేయడం కాదు. అతనికి ఎట్లా ఉండాలంటే ఎప్పుడు నేర్చుకోవాలన్న తపన ఉండాలి నిరంతరం. గురువు ఎప్పుడు చెప్తాడు అంటే నిరంతరం నేర్చుకోవాలి అనే తపన ఉండాలి లోపల నుంచి, ఫైర్, నిన్న చెప్పినట్టు. తర్వాత నాకు అన్ని తెలుసు అనే భావన ఎప్పుడు రాకూడదు. ఈ రెండు వచ్చినప్పుడే విద్య ముందుకు పోతుంది. అదే సరస్వతికి ఇష్టం. నాకు నేర్చుకోవాలి అని లోపల నుంచి ఎప్పుడు తపన ఉండాలి. రెండవది, నాకు అన్ని తెలుసు అనే భావన ఉండవద్దు. అన్ని తెలవడం అనేది సాధ్యమే కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. అట్లా ఉన్నప్పుడు మాత్రమే అతను సరస్వతిని పొందగలుగుతాడు. అప్పుడే ఈ రెండు విషయాలు కరెక్ట్ గా అర్థమైనప్పుడు అప్పుడే వినయం వస్తుంది. అన్ని తెలియదు అన్నప్పుడే వినయం వస్తుంది. నేర్చుకోవాలన్న తపన ఉన్నప్పుడు జ్ఞానం వృద్ధి పొందుతుంది. ఈ విధంగా ముందరికి పోతే మాత్రమే అతను ఈ చెప్పిన బ్రహ్మణి స్థిత, ఆ బ్రహ్మస్థితిలో వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు మాత్రమే సమదృష్టిని కలవాళ్ళు అవుతారు అభ్యాస వైరాగ్యాల ద్వారా. తర్వాత ఏం చెప్తున్నాడంటే న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర్ అసమ్మూఢో బ్రహ్మ విత్ బ్రహ్మణి స్థిత. స్థిర బుద్ధి అసమ్మూఢ. స్థిర బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి కలవాడు. ఇప్పుడు ఏవైతే చెప్పిన విషయాలు ఉన్నాయో అవన్నీ స్థిరంగా ఉండాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఒకటి ఆలోచించి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ మొదటికి వస్తే అది స్థిర బుద్ధి అన్నారు. కాబట్టి ఈ విషయంలో, సరస్వతి విషయంలో, విద్య విషయంలో స్థిర బుద్ధి కలవాడు అయి ఉండాలి. అసమ్మూఢ, మూఢత్వాన్ని పొందకూడదు. మూఢుడు కానివాడు, మూర్ఖుడు కానివాడు అంటే ఆలోచనలు ఏవైతే ఉంటాయో మూఢత్వాన్ని పొందకూడదు. బ్రహ్మణి స్థిత, అలా ఉన్నవాడు బ్రహ్మణి, బ్రహ్మయందు స్థిరంగా ఉన్నవాడు అయిన బ్రహ్మవిత్, ఈ బ్రహ్మవేత్త ప్రియం ప్రాప్య, అన్నిటికన్నా ప్రియాన్ని అంటే ఇష్టమైన దాన్ని, ఏదైతే బ్రహ్మతత్వం ఉంటుందో అన్నిటికన్నా ప్రియం కాబట్టి యో వై భూమ తత్సుఖం, అది భూమ అంటే అంతు లేనిది, ఎప్పుడు తగ్గిపోనిది, మారనిది. తత్సుఖం, అది మాత్రమే నిజమైన సుఖం. మిగిలిన సుఖాలు కొద్దిగా సేపు ఉంటే మళ్ళీ అవి వెళ్ళిపోతాయి. కాబట్టి యో వై భూమ తత్సుఖం, కాబట్టి అది అత్యంత ప్రియమైనది ఎవరికైనా. అందుడు కష్టం, దానికోసం ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేయాలి. అలాంటి బ్రహ్మవిత్ ప్రియం ప్రాప్య, ఇష్టమైన దాన్ని పొంది న ప్రహృష్యేత్, సంతోషించడు. సంతోషించడు ఎందుకంటే ఈ పై సంతోషాలు ఉండవు అన్నట్టు. సంతోషించడు అంటే ఎగ్జిబిట్ చేయడు, కానీ అది నిరంతర సంతోషంలో, నిరంతర ఆనందంలో ఉంటాడు అన్నట్టు. సంతోషించడు అంటే ఈ పైవి చేయడు. అప్రియం ప్రాప్య న ఉద్విజేత్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ప్రియం అంటే ఈ బయటి ప్రియం, ఇది శ్రేయస్సు. ఇప్పుడు ఈ స్థితి ఏదైతే ఉందో ఇది శ్రేయస్సు. ఈ ప్రియం అంటే బయటి విషయాలు, ఒక కారు దొరికింది, ఇల్లు దొరికింది, ఇవన్నీ ప్రియమైన వస్తువులు. మంచి కూర వండారు, ఇంకేదో దొరికింది, ఇవన్నీ ప్రియమైన వస్తువులు. అవి పొంది నా ప్రహృష్యేత్, సంతోషించడు అంటే వాడికి దాంతో సంబంధం లేదు అన్నట్టు. బయటి విషయాలతో అతనికి ఏమాత్రం సంబంధం ఉండదు, ఎందుకంటే లోపల నుంచి వచ్చే బ్రహ్మానందంలో ఉంటాడు. కాబట్టి ఈ బయటి విషయాలు ఉన్నా లేకున్నా అతనికి దాంతో ఏమాత్రం చెల్లించడు. కాబట్టి
ప్రియమైన వస్తువులు దొరికినా కూడా అతను సంతోషించడు. అప్రియం ప్రాప్య, అప్రియాన్ని పొంది కూడా నా ఉద్విజేత్, దానివల్ల దుఃఖించడు. దీని మీద ఎట్లయితే ఇంట్రెస్ట్ ఉండదో ప్రియమైన వస్తువులు, అప్రియమైన వస్తువుల మీద కూడా ఉండదు. బయట దాని మీద చిత్తం లేనప్పుడు ప్రియమైన అప్రియమైన ఒకేలాగా ఉంటాడు. మామూలు మనుషులు ప్రియమైన వస్తువులను పొంది చాలా సంతోషపడతారు. అప్రియమైన వస్తువులను పొందితే ఇక ఏడుస్తారు. అయ్యో నాకు ఇది దొరకలేదు, అది దొరకలేదు అని ఏడుస్తారు. కానీ ఈ బ్రహ్మవిత్ మాత్రం అవి ఆ విధంగా ఉండడు. మనం ఏదన్నా ఒక దాంట్లో గెలిచాము, ఒకటి దొరికింది అనుకున్నది అనగానే కథ ఇక పార్టీలు చేసుకుంటాం, ఆగం. అదే పరీక్షలో ఫెయిల్ అయినా అనగానే ఏడ్చుకుంటూ కూర్చుంటాం. కానీ బ్రహ్మవిత్ యొక్క స్థితి ఈ అన్నిటికీ అతీతం అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఒకటేసారి అట్లా రాదు, కానీ ప్రాక్టీస్ అంటే తెలియాలి. తెలిస్తే ఇవి తగ్గిపోతాయి, ఈ ఏడుపులు తగ్గిపోతాయి, ఆ ఎగురుడు తగ్గిపోతుంది, సమస్థితికి వస్తారు వ్యక్తి. కొంతవరకైనా ప్రాక్టీస్, అభ్యాస వైరాగ్యం ఒకటేసారి రాదు. దాన్ని ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఈ ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఆ స్థితి న్యాచురల్ గా వస్తుంది, సహజ సిద్ధంగా. బాహ్య స్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ అంటే బాహ్యములైన శబ్దాదులు ఏవైతే ఉంటాయో వాటి యందు అసక్తాత్మ, అతని మనస్సు లగించదు, వాటి మీద చిత్తం ఉండదు, వాటిని పట్టించుకోడు. ఆత్మని యత్ సుఖం, ఆత్మయందు ఏదైతే సుఖం ఉంటుందో దాన్ని విందతి, పొందుతాడు. బ్రహ్మయోగ యుక్తాత్మ, బ్రహ్మయందు యోగయుక్తాత్మ సమాధి చిత్తం కలిగిన వాడు సహ అక్షయం సుఖం అశ్నుతే, క్షయముగాని సుఖాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. అందుకే అతను బాహ్యమైన విషయాలను పట్టించుకోడు. ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది అనగానే చాలా ఆనందపడడం, బ్యాడ్ న్యూస్ రాగానే లోపల బాధపడడం, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే బాహ్యం నుంచి వచ్చే డేటాను దాని బేస్ మీద తను బతకడు. బాహ్యం నుంచి ఏ విషయాలున్నా దాని బేస్ మీద అతని ఆనందం నిర్ణయం కాదు. ఎందుకంటే అతను బ్రహ్మయోగ యుక్తాత్మ, బ్రహ్మయందు ఉంటాడు కాబట్టి అతనికి అక్షయం సుఖం అశ్నుతే, క్షయముగాని సుఖం. దీని మీద డిపెండ్ అయిన వాళ్లకు దీని నుంచి వస్తేనే అతను ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఇటు నుంచి సరిగ్గా రాకుంటే ఏడుస్తుంటారు. ఎక్స్టర్నల్ డిపెండెంట్ అన్నట్టు ఎప్పుడు. అట్లా కాకుండా ఇతని స్థితి చాలా భిన్నంగా ఉంటది అని చెప్తున్నాడు. ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయో నయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఓ కౌంతేయ, ఓ అర్జున, సంస్పర్శజా, ఏ భోగా అంటే ఈ విషయేంద్రియాల ద్వారా సంపర్కం ద్వారా కలిగిన భోగం ఏదైతే ఉంటుందో ఈ అన్ని భోగాలు ఇవన్నీ దుఃఖయోనయ, ఇవన్నీ దుఃఖానికే కారణం. పొద్దున లేవాలంటే మంచి నిద్ర వస్తుంటది, సుఖం. ఒక ఏదైనా పని చేయాలంటే ఒక వాతావరణం అనుకూలించకుంటే చేయలేం. ఇట్లా ఇంద్రియాల ద్వారా ఏదైతే ఎప్పుడు సుఖాన్ని మనం కోరుకుంటూ ఉంటాం, అవన్నీ ఏం చెప్తున్నాడంటే అన్ని దుఃఖానికే కారణం. మొత్తం అన్ని దుఃఖ యోనయ అంటే దుఃఖానికి అవి యోని అంటే కారణం, మూలము అన్నట్టు. ఆద్యంతవంత అంటే ఆది అంతము కలిగినవి. ఈ సుఖాలు ఇంద్రియాల వల్ల కలిగే ప్రతి సుఖము దానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆది ఉంటుంది, మళ్ళీ కొద్దిగా తర్వాత దానికి అంతం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు అది అక్షయం కాదు, క్షయం లేకుండా ఉండదు. ఏ సుఖమైనా తీసుకోండి ప్రపంచంలో, ఇది దొరికితే నాకు అంత ఆనందం వస్తుంది అని అనుకోండి, ఆ సుఖానికి కూడా ఒక ఆది ఉంటుంది, ఒక అంతం ఉంటుంది ప్రతిదానికి.
అందుకే బుధ పండితుడు బుద్ధిమంతుడు తేషు న రమతే, వాటి యందు క్రీడించడు, ఆనందపడడు. దానికి ఆది అంతము ఉంటుంది కాబట్టి అలాంటి సుఖాలయందు అతని మనస్సు పోదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడనో అయిపోతుంది దాని పని. ఇతను బుద్ధిమంతుడు కాబట్టి, బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి, దాని యొక్క తత్వం తెలుసు కాబట్టి, ఆ సుఖాల యొక్క తత్వం తెలుసు కాబట్టి అతని మనస్సు దాని యందు వెళ్ళదు. అతను కేవలం అక్షయం సుఖం, అక్షయ సుఖం ఏదైతే ఉంటుందో, భూమా ఏదైతే ఉంటుందో దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి పండితుని మనస్సు ఇలాంటి సుఖాల మీద క్రీడించదు అని చెప్తున్నాడు. శక్నోతి హైవ యస్సోడు ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః. మామూలు అనుకుంటారు, ఏంది ఇతనికి ఇంత దొరికినా ఇంకా స్పందన లేదు అంటే, ఈ స్పందనల కన్నా పెద్ద స్పందనలు ఉన్నాయి అని ఆలోచించారు. ఈ పైన కనబడే వాటిని చూస్తూ ఇతను సుఖంగా లేడు, ఇతనికి దేని అది అనిపించదు అని వీళ్ళు భ్రమలో ఉంటారు యోగిని చూసి. కానీ అతను నిరంతరం సుఖంలో ఉంటాడు అనే భావన వాళ్లకు ఉండదు. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ అయితే గాని ఏదైనా విషయం అర్థమవుతుంది. కాబట్టి అతను ఇలాంటి విషయాలతో ఆనందపడడు. మరి ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఏకాగ్రతతో గురుసేవ ద్వారా విద్యను అభ్యసించి వినయాన్ని పొంది ఈ జ్ఞానం తెచ్చుకొని అభ్యాసం, ఎన్నో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అభ్యాస కార్యక్రమాలు అన్ని చేసినప్పుడు అలాంటి స్థితిని పొందుతారు. బాహ్య వస్తువుల మీదనే మనసు ఎప్పుడు పోతూ ఉంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, దాని మీద అతి అయిపోతున్నప్పుడు అదేమవుతుంది అంటే అడిక్షన్ అయిపోతుంది. ఆ ఇంద్రియం దానికి అడిక్షన్ అయిపోతుంది. అది దొరకకుంటే వీడికి బాధ కలుగుతుంది. కాబట్టి అడిక్షన్ కావద్దు. ఈ స్థితిలో ఉన్నవాడు దేన్నైనా ఆ ఇంద్రియాలు ఆ పనులు చేస్తున్నా అతనికి ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి, ఇంతకుముందు ఏదో మంత్రాలు, త్వయాజుష్ట ఋషిర్భవతి దేవి త్వయ బ్రహ్మ ఆగత శ్రీరుతత్వయ త్వయాజుష్ట చిత్రం విదతి త్వయాజుష్ట ఋషిర్భవతి. ఆ మేధాశక్తితో ఋషి అవుతాడంటే సమస్థితిని పొందుతాడు. పొందినప్పుడు ఒక ఋషి అన్ని రసాలను చాలా తక్కువ కాలంలో చూపెట్టగలుగుతాడు. మామూలు మనిషి కోపంలో ఉంటే కోపంలోనే ఉంటాడు రోజుల తరబడి. ఇక నవ్వుకుంటే ఉంటాడు. ఒకదాని నుంచి ఒకటి మారలేడు. ఎందుకంటే అతని ఇంద్రియాలు దాని వైపే ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటాయి. అభ్యాసం ద్వారా, అభ్యాస వైరాగ్యాల ద్వారా ఆత్మలో ఎప్పుడైతే స్థితుడు అయి ఉంటాడో ఎటంటే అటు స్విచ్ కాగలుగుతాడు. ఎందుకంటే అతని ఒరిజినల్ తత్వం ఏదైతే ఉంటుందో ఇది కాదు. అప్పుడు అన్ని రసాలను చాలా అద్భుతంగా పండించగలుగుతాడు. కాబట్టి ఆ స్థితికి ప్రయత్నం చేయాలి. బుద్ధిమంతుడు ఎవరైతే ఉంటారో వాడు ఆ స్థితి కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే, శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణ కామ క్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః. యహ ఇహైవ, ఎవరైతే ఇక్కడ శరీర విమోక్షణాత్ ప్రాక్ అంటే శరీరాన్ని వదిలిపెట్టే ముందు, ఈ శరీరం ఎప్పటికైనా పోయేది, ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ మనం అట్లా గుర్తు పెట్టుకోం. అట్లా శరీర విమోక్షణాత్ ప్రాక్, దానికంటే ముందు కామ క్రోధోద్భవం, ఈ కామక్రోధాల వల్ల కలిగిన వేగం ఏదైతే ఉంటుందో, ఏది వచ్చినా కూడా కంట్రోల్ లేకుండా మనస్సు స్పందిస్తూ వేగంగా పరిగెత్తుతుంది. రెండింటి వల్ల కంట్రోల్డ్ ఉండదు, కంట్రోల్డ్ మైండ్ ఉండదు. వాళ్ళు అందుకే క్రోధం కంట్రోల్ లేకుండా ఉంటుంది. యోగి యొక్క మాట ఎట్లా ఉంటది అంటే తేజస్సుతో ఉంటది, మృదువుగా ఉంటది. రెండిటి కాంబినేషన్ తో
అది నడుస్తుంది అన్నట్టు. ఈ వేగాన్ని సోఢుం సహించడానికి శక్త సమర్థుడు, రెండిటిని తట్టుకొని ఉండేవాడు ఎవరైతే ఉంటారో, స నరహ నరుడు, యుక్త వాడు యోగం కలిగిన వాడు. క్రోధం మీద కంట్రోల్ లేకుండా అదే ఎమోషన్ తో మనసంతా పాడి చేసుకుంటాడు, వాడు మళ్ళీ వెనుకకున్నట్టే. కాబట్టి ఈ రెండిటిని కంట్రోల్ చేసుకోగలగాలి. బతికి ఉన్నప్పుడే, శరీరాన్ని వదిలిపెట్టే ముందే. అందుకే శరీర విమోక్షణాత్ ప్రాక్ అని క్లియర్ గా చెప్తున్నాడు. ఎప్పుడు తర్వాత వదిలిపెట్టాక వచ్చేది కాదు, ముందు మాత్రమే ఆ స్థితికి చేరుకోవాలి. దానికంటే ముందే ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు తట్టుకునేలాగా అతను తయారు కావాలి. అప్పుడు సనరహ యుక్త యోగం కలిగిన వాడు, సహ సుఖీ అతనే సుఖవంతుడు. అన్నిటినీ, ఎలాంటి ఎమోషన్స్ నైనా అతను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు సహజంగా. సహజంగా అతనికి అవి కంట్రోల్ అవుతున్నవి. అతని వేగం, మనోవేగం పెరగట్లేదు. ఏకాగ్రతతో, ఎలాంటి స్థితిలో కూడా ఏకాగ్రతతో ఉండగలుగుతున్నాడు. బయట ఏం జరుగుతున్నా కూడా ఇతని ఏకాగ్రత దెబ్బతినడం లేదు. అలాంటి వాడు మాత్రమే సుఖవంతుడు, అతనే యోగి. బయట ఏదైనా జరగంగానే ఎవరో వచ్చి తిట్టారు, తిట్టంగానే కథం వాడు నన్ను తిడతాడా అని వీడి మనస్సు మొత్తం చెలించింది అనుకోండి, వాడు మూర్ఖుడు. కాబట్టి బుద్ధిమంతుడు ఉన్నప్పుడే, బతికి ఉన్నప్పుడే ఇవన్నీ కంట్రోల్, ఈ వేగాలను కంట్రోల్లో పెట్టుకోగలగాలి. అప్పుడే అతను ఆ బ్రహ్మతత్వానికి దగ్గర అవుతాడు. అంతవరకు ఇదే బాధలో ఉంటాడు. ఎట్లా జరిగినా కూడా ఏమైనా బయట జరుగుతూనే ఉంటాయి, అవి కామన్. మనకు ఏదైతే కంట్రోల్ ఉంటుందో, కంట్రోల్ ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ లేని దాని గురించి ఆలోచిస్తే అది సూసైడల్ అంటారు, మనది మనం నాశనం చేసుకుంటున్నట్టు. కంట్రోల్ లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? వాడు తిట్టేటాడు, తిడుతూనే ఉంటాడు, అది వాడి నేచర్. మన నేచర్ ఏంటి? సమయం వచ్చినప్పుడు తిట్టు, కంట్రోల్డ్ గా తిట్టు. తిడితే మళ్ళీ లేవద్దు, అట్లా ఉండాలి. కానీ సమయానుకూలం కానప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తే, వాడు తిడుతున్నాడు అంటే అది నీ కంట్రోల్లో లేదు, లేదా వాడు అలా చేస్తాడు, నీ కంట్రోల్లో లేదు. నువ్వేమైనా కంట్రోల్ చేసే యాక్షన్ ఉందా? యాక్షన్ ఉంటే తప్పకుండా చేయాలి, యాక్షన్ చేసి కాముగా కూర్చో మళ్ళీ. కానీ మనస్సు యొక్క వేగం పెంచుకోకూడదు. మనస్సు వేగం పెరిగింది అంటే మనస్సు చంచలం అవుతుంది. చంచలమైందంటే వాడి సుఖాన్ని కోల్పోతాడు, ఏకాగ్రతను కోల్పోతాడు. ఏకాగ్రత కోల్పోయినాడంటే వాడి సుఖం నష్టం అవుతుంది, దుఃఖంలో పడతాడు, ఏ పని సరిగా చేయలేడు. ఏకాగ్రత లేకుంటే ఏ పని చేయలేం మనం. ఏకాగ్రత ఉన్నదా లేదా అని చేసే పనిని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి తన ఏకాగ్రతను ఎప్పుడూ కోల్పోకూడదు, బయట ఏమన్నా జరగనియండి. ఆ స్థితిని తెచ్చుకోవాలి అభ్యాసం ద్వారా, అలాంటి స్థితిని తెచ్చుకోవాలి. యో అంతఃసుఖో అంతరారాం తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి యహ అంతఃసుఖ. ఎవరైతే అంతఃసుఖ అంటే ఆత్మయందు లోపలనే అన్నట్టు, అంతః సుఖ లోపలి ఆత్మయందు సుఖం కలిగిన వాడవుతాడో అతను అంతరారామ. రమ్ అంటే ఆనందము అన్నట్టు, అంతర అంటే లోపలనే, రామ తన ఆత్మయందే అతను రమిస్తూ ఉంటాడో, యహ ఎవరైతే ఉంటారో అట్లా, అంతర్జ్యోతి ఏవయ అంటే తన ఆత్మనే జ్యోతిగా కలిగి ఉంటాడో, సహ అలాంటి వాడు యోగి, అతనే యోగి. అతను బ్రహ్మభూత, అతనే బ్రహ్మ, సాక్షాత్తు పరబ్రహ్మ. అతను బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి, అతను ఈ బ్రహ్మయందు ఈ సుఖాన్ని, ఈ మోక్షాన్ని పొంది ఆ బ్రహ్మనే అతను అధిగచ్చతి పొందుతాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైత యుతాత్మానః సర్వభూత హితే రతాః.
క్షీణ కల్మషాహ అంటే క్షీణించిన పాపాలు కలిగిన వాళ్ళు. పాపాలు ఉన్నప్పుడు ఇట్లాంటి స్థితి రాదు. ఎందుకు ఇట్లా వస్తలేదు అంటే ఇంకా పాపాలు మనను వెంటాడుతున్నవి అన్నట్టు. ఇలాంటి వ్యక్తి క్షీణ కల్మషాహ క్షీణించిన పాపాలు కలవాడు అన్నట్టు. క్షీణ కల్మషాహ పాపాలు క్షీణించిన వాళ్ళు. చిన్న ద్వైదాహ ఛేదించబడిన సంశయం కలవాళ్ళు. ఎప్పుడు సంశయాలు ఉంటే వాడి మనస్సు ఎప్పుడు అటు ఇటే తిరుగుతుంటది. ఆ మనస్సు లక్షణం. కాబట్టి ఇతనికి ఏం సంశయాలు ఉండవు. వాడికి బయట విషయాలతోటి సంబంధం లేనప్పుడు సంశయాలు ఎక్కడ ఉంటాయి. దాన్ని పెద్ద ఎక్కువ వాటి ఓవర్ చేస్తే దానికి వాడికి సంశయం ఒకదాని నుంచి ఒకటి సంశయం వస్తుంది. ఏకాగ్రత లేనప్పుడు సంశయం వస్తుంది. ఒక విషయంలో చాలా డీప్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు విషయం చాలా క్లియర్ గా కనబడుతుంది. డీప్ కాన్సన్ట్రేషన్ లేనప్పుడు సంశయాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనస్సు ఊగుతుంటది కాబట్టి, మనస్సు ఒక నిర్ణయానికి రాలేకపోతుంది కాబట్టి. చిన్న ద్వైదాహ యత ఆత్మాన అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాళ్ళు. సర్వభూత హితేరతాహ సమస్త భూతాల హితం కోసం ఆసక్తులు. వాళ్ళ స్వార్థం కోసం నాకేంటి అని అనుకోకుండా అందరి మొత్తం విశ్వమంతా విశ్వ కళ్యాణం కొరకు ఎప్పుడు రతాహ అంటే వాళ్ళ ఆసక్తి అంతా విశ్వ కళ్యాణం మాత్రమే ఉంటది. నాకేంటి అని ఉండదు. వాళ్ళు దాని గురించే ఆలోచిస్తారు. విశ్వ కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అని ఈ విధంగా ఆసక్తితో ఉన్న ఋషులు. అలాంటి వాళ్లే ఋషులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ తర్వాత యథాత్మాన సర్వభూత హితేరత. 4 క్వాలిటీస్, స్పెషల్ క్వాలిటీస్ ఉన్న ఈ ఋషులు బ్రహ్మ నిర్వాణం లభంతే. వాళ్ళు మాత్రమే ఈ బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. ఇవన్నీ ఉన్నంత వరకు వాళ్ళు దాన్ని పొందలేరు అని చెప్తున్నాడు. అప్పుడు వాడి మనస్సు ఈ లక్షణాలు ఏవి ఉన్నా కూడా మనస్సు చంచలం అవుతూ ఉంటది. ఆనందాన్ని వాళ్ళు పొందలేరు, అటు ఇటు తిరుగుతుంటది. దానివల్ల ఋషితత్వము రాదు. ఋషితత్వం రానప్పుడు అందుకే త్వయాజుష్ట ఋషిర్భవతి. ఇవాళ పంచమి మేధాదేవి యొక్క స్పెషల్ డే, సరస్వతి. కాబట్టి ఆ మేధాదేవి సరిగ్గా లోపలికోకుంటే అది ఎట్లా వస్తుంది అంటే గురువు వల్ల వస్తుంది. అది వచ్చినప్పుడు మాత్రమే ఈ తత్వం వస్తుంది. ఈ తత్వం వచ్చినప్పుడు మాత్రమే బ్రహ్మ నిర్వాణం, అక్షయం సుఖం వాడు పొందుతాడు. అంతవరకు పొందడం సాధ్యం కాదు. ఇది కేవలం మాటల్లో మాత్రమే ఉంటది. మాటల వల్ల మనం మోటివేషన్ తెచ్చుకోవాలి. దీనివల్ల జ్ఞానం వచ్చింది అనుకోవాలి. జ్ఞానం అంటే ఆ స్థితి రావాలి, ఆ వినయం రావాలి, ఆ స్థితిని అనుభవించే మళ్ళీ ఎట్లా చంచలం కాకుండా భూమ ఎల్లప్పుడు అలా అంటే అది రావాలి. కొద్దిసేపు వచ్చి మళ్ళీ మొదటికి వచ్చిందంటే ఇంకా పాపం ఉన్నది అన్నట్టు, జీవాత్మ ఇంకా దానికి వాసనలు ఉన్నాయి అన్నట్టు ఆ స్థితిని అది పొందట్లేదు. పొద్దున బాగానే గంట సేపు బాగానే ఉంటది. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ బుద్ధి చంచలం అయింది అనుకోండి, మళ్ళీ వీటి గురించి ఆలోచిస్తున్నది అనుకోండి, ఇవి ఏదో కావాలి అని కోరుకుంటున్నది అంటే ఇంకా వాడు మొత్తం వాడి బుద్ధి శుద్ధి కాలేదు అన్నట్టు. వానికి సంశయం ఇంకా ఎక్కువ ఉన్నది. ఎందుకున్నది అంటే పాపం వల్ల. ఇంకా పాపం పూర్తిగా లోపల నుంచి పోలేదు. కాబట్టి బయటి వాటి నుంచి కొద్దిగా లోపలికి రావాలి, వినయం పెరగాలి, అహంకారం తగ్గాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి లక్షణాలు వస్తాయి. అన్వాంటెడ్ విషయాల గురించి ఓవర్గా ఆలోచించద్దు. అట్లా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చినప్పుడు మెల్లగా వాడు ఈ డైరెక్షన్ లో పోగలుగుతాడు. లేకుంటే ఇదే మనస్సు చంచలం అవ్వుకుంటూ ఇదే నిరంతరం బాధ, వానికి ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు జీవితం అంతా ఏడ్చుకుంటుంటుంటే, ఎప్పుడు బాధపడుతుంటే ఇక వచ్చేది ఏంటి? ఈ ఋషితత్వం ఇప్పుడు చెప్పిన విషయం, చెప్పిన తత్వం ఇలా వస్తుంది. దీన్ని సాధించడానికి
మనం ప్రయత్నం చేయకుంటే ఒక రకంగా ఏంది అంటే గురుద్రోహం అన్నట్టు. అది గురుద్రోహం అంటే అర్థం ఏంటి అంటే గురువుని తిట్టడం అన్నట్టు కాదు ఇక్కడ అర్థం. గురు స్థితి నుంచి మనం పడిపోవడం, ఇది గురుస్థితి, ఇది గురుతత్వం. ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉంటుందో గురుతత్వం, ఆ తత్వం నుంచి మనం దూరంగా ఉంటున్నాం అన్నట్టు. ద్రోహము అంటే ఏదో చేసినట్టు కాదు. ఇప్పుడు అవి చేసినప్పుడు మనస్సు చంచలం అవుతుంటది. ధిక్కరించినప్పుడు ఇట్లాంటి అయినప్పుడు మనస్సు చంచలం అవుతుంది, బాధ క్రియేట్ అవుతుంది. ఆ బ్రహ్మస్థితి నుంచి మనం దూరం పోతాం. గురుస్థితి అంటే బ్రహ్మస్థితి అన్నట్టు. ఆ స్థితికి మనం దగ్గర పోవాలి, పోయే ప్రయత్నం చేయాలి. కనీసం అది ఏదైనా ప్రయత్న పూర్వకంగా ముందరికి పోతుంటే ఇప్పుడు రాలేదు కదా అంటే ప్రయత్నం చేయాలి. మనం ఆ డైరెక్షన్ లో మనం నడవడానికి స్టెప్పులు వేయాలి. తెలిసి కూడా దాని నుంచి మనం వదిలిపెడితే, అది తెలుసు అది ఇంత తెలిసి ఇంత మంచిగా చెప్పినా కూడా ఇంకా అర్థం కాకుండా మళ్ళీ అటువైపే మనం స్టెప్పులు వేస్తుంటే దాన్ని ఏమంటారు? ఇక అన్ని విషయం తెలుసు, అటు స్టెప్పులు వేస్తే ఇది కరెక్ట్ కాదు, దాని నుంచి మనం దూరం అవుతున్నాం అని తెలిసి కూడా మనం అదే పని చేస్తే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. గంతే. దానికి పదం ఎట్లా వాడాలి అంటే అట్లనే వాడాలి. విషయం తెలిసి కూడా తెలియనప్పుడు సరే అయిపోయింది, ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసింది. తెలిసినప్పుడు కూడా అదే పని చేస్తే దాని మూర్ఖత్వము అనే పదంతో దానికి నిర్వచనం ఉంటుంది. కాబట్టి మన స్టెప్పులు ఎప్పుడు అటువైపే ఉండాలి. కామక్రోధ వియుక్తానం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. కామక్రోధ వియుక్తానం, కామక్రోధ శూన్యులు, వాళ్లకు ఒక కోరిక ఇది కావాలి అని ఉండద్దు, క్రోధము ఉండొద్దు. ఈ రెండు ఎప్పుడైతే ఉండవో అతని హృదయం చాలా శాంతంగా ఉంటుంది, అటు ఇటు చంచలం కాదు, ఏకాగ్రతను కోల్పోరు. యతచేతసాం, నిగ్రహించబడిన మనస్సు కలిగిన వాళ్ళు. మనస్సు ఎప్పుడు కంట్రోల్డ్ గా ఉంటది అన్నట్టు. యతచేతసాం అంటే కంట్రోల్డ్ మైండ్ ఉన్నవాళ్ళు. విదితాత్మనాం అంటే ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అయిన యతీనాం, ఈ యతులు ఇంతకుముందు చెప్పిన ఆ సాంఖ్య యోగం, సాంఖ్య సిద్ధులు అన్నట్టు. అలాంటి వాళ్ళు అభిత అంటే అంతటా, అంటే జీవించి ఉన్నప్పుడు అన్నట్టు. అంటే జీవించి ఉన్నప్పుడు, తర్వాత మరణం తర్వాత, శరీరం యొక్క స్థితి ఉన్నప్పుడు, శరీరం వదిలిపెట్టాక కూడా, ఈ రెండు సమయాల్లో కూడా బ్రహ్మ నిర్వాణం వర్తతే, బ్రహ్మతత్వాన్ని, మోక్షాన్ని వాళ్ళు పొందుతారు. అంటే జీవించి ఉండి మోక్షాన్ని పొందుతారు, మరణం తర్వాత కూడా అదే స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్లకు జీవన్ముక్తి ఉన్నప్పుడే సాధించాలి, అది తర్వాత వచ్చేది కాదు ముక్తి. జీవన్ముక్తి ఉన్నప్పుడే ఆ బ్రహ్మ నిర్వాణ స్థితిని పొంది ప్రస్తుతం ఎలా ఉంటారో మరణించిన తర్వాత అలానే ఉంటారు, కొత్తది ఏం లేదు. ఎందుకంటే మరణము శరీరానికి కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నారో అప్పుడు అట్లనే ఉంటారు. అతని స్థితిలో ఏమాత్రం భేదము ఉండదు. కాబట్టి వాళ్ళు మరణాన్ని జయిస్తారు. అంటే అర్థం ఏంటంటే మరణం వాళ్లకు ఉండదు, ఎందుకంటే వాళ్ళ స్థితి బ్రహ్మలో లయమై ఉంటది. కాబట్టి వాళ్లకు పుట్టుక చావు అనే యొక్క భేదము ఉండదు. దానివల్ల వాళ్ళు ఏమి ఇంపాక్ట్ కారు. స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యం చక్షుశ్చైవాన్ అంతరే భ్రువో ప్రాణాపానం సమౌ కృత్వ నాసాభ్యంతరచారిణ. వీళ్ళు ముని, వీళ్ళు ఈ ముని ఎవరైతే ఉన్నారో బాహ్యాన్ స్పర్శాన్ బహిః కృత్వ, ఈ బాహ్యమైన శబ్దాదులు స్పర్శాదులు ఇవి ఏవైతే ఉంటాయో దాన్ని బయటనే పెడతారు. అంటే దాంతో ఇంపాక్ట్ లోపలికి తెచ్చుకోరు, లోపలి వరకు హృదయం వరకు తెచ్చుకోరు, బయటనే ఉంచి చక్షు భ్రువోహ అంతరేవ, వాళ్ళ దృష్టి భూమధ్యంలో నిలిపి,
అంటే మధ్య భాగంలో నిలిపి, సమస్థితిలో అన్నట్టు. భూమధ్యం అంటే ఇట్లనే అని కాదు, ప్రతిదానికి లోపల అర్థం చేసుకోవాలి. సమస్థితిలో ఉండి, అంతరేవ నాసాభ్యంతర చారిణం, నాసిక లోపల సంచరిస్తూ, అంటే అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాపానాలు ఏవైతే ఉన్నాయో సమంగా ఉంటాయి. అందుకే శ్వాస తగ్గుతుంది, శ్వాస యొక్క గతి వాళ్లకు తగ్గి ఉంటది. ప్రాణాపానవు సమవు, సమానంగా ఉంటాయి లోపల. వాటిని సమానంగా చేసి యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలు మనస్సు బుద్ధి అని యత అంటే కంట్రోల్డ్ గా వశంలో ఉంచుకున్న వాళ్ళు ఆ స్థితిలో ఉండి విగతేచ్ఛ భయక్రోధ, ఇచ్ఛ కోరిక, ఇదే కావాలి అనే కోరిక, భయము, తర్వాత క్రోధము, ఈ మూడు లేకుండా మోక్షపరాయణ, ఈ ముక్తి ఈ స్థితి ప్రధాన లక్ష్యంగా ఉండి ఉంటాడు. సహా సదా ముక్త ఏవ, వాడు ఎప్పుడు ముక్తుడే, మనకి మళ్ళీ ఎప్పుడో ముక్తి వస్తుంది అని ఉండదు. వాడు జీవన్ముక్తుడు, బతికే వాడు ముక్త స్థితిలో ఉంటాడు. ఇలా వాడు ఉండాలి అని చెప్తున్నాడు. దానికోసమే విద్యాభ్యాసం, ఇదంతా నేర్చేది ఎందుకు అంటే ఈ విషయం ఒకటి ఉంటది, మనం ఏదైతే చేస్తున్నామో ఇది కరెక్ట్ది కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకొని మనం అటువైపు ప్రయత్నం చేయాలి అభ్యాసంతో. ఇప్పుడు అనుకోగానే ఇప్పుడే రాదు, అభ్యాసం చేస్తూనే ఉండాలి. తెలిసి కూడా అగ్నిలో చెయ్యి పెడితే కాలుతుందని తెలుసు, తెలిసి చెయ్యి పెడితే దాన్ని వాళ్ళని ఏమంటారు, ఇక్కడ చెయ్యి పెడితే కాలుతుందని తెలుసు, తెలిసి కూడా మళ్ళీ మనం అటువైపు అడుగులు వేయొద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి నృచ్చతి. యజ్ఞ తపసాం భోక్తారం, యజ్ఞాలు తపస్సులు వీటికి భోక్తారం, నేను అనుభవించేవాడిని. నేను ఎవరిని అని గురువు చెప్తున్నాడు. తన తత్వాన్ని, నా యొక్క తత్వం ఏంటి అని తెలుసుకో. నువ్వు మామూలుగా ఇట్లనే కనబడుతున్నావు కాబట్టి నువ్వు ఇంతే అని అనుకోకు, నీలాగానే నేనున్నా చూసేందుకు, కానీ నా తత్వం అది కాదు బాబు. యజ్ఞ తపసాం, యజ్ఞాలు తపస్సులు ఇవన్నిటికి నేను భోక్తారం, అన్నిటినీ అనుభవించేవాణ్ణి. సర్వలోక మహేశ్వరం, ఈ అన్ని లోకాలకు నేనే మహేశ్వరుణ్ణి. సర్వభూతానాం సుహృదం, అన్ని భూతాలకు నేను మిత్రుణ్ణి, నాకు శత్రుత్వం లేదు. అజాత శత్రువును, ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు, అందరికీ నేను మిత్రుణ్ణి. ఫలానా వాడు మిత్రువు, ఫలానా శత్రువు కాదు. వాడు నన్ను శత్రువు అనుకుంటాడు కానీ నాకు ఒరిజినల్ గా శత్రువు లేడు, అందరికీ నేను మిత్రుణ్ణి. అయిన మాం జ్ఞాత్వ, నా స్థితిని తెలుసుకొని శాంతిం రుచ్చతి, అతను శాంతిని పొందుతాడు. ఎవరైతే ఇంతకుముందు చెప్పాడో ఆ పరమేశ్వరుని తత్వాన్ని అర్థం చేసుకొని శాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు. ఇది 5వ అధ్యాయం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనకు శివరాత్రి కూడా వస్తున్నది. ఆ లోపల శ్రీ విద్య శివశక్తి ఐక్యత్వం, తర్వాత అంతా ఏకత్వం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అదే గోల్, అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. దానికి మనం ఏమేం చేయాలి? మళ్ళీ చంచలమై నిన్న ఒకలాగా, ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా ఇట్లా మారుకుంటూ పోవాలి. గంటకు మార్పులు. ఒక స్థిర బుద్ధి అనేది ఉండాలి. స్థిర బుద్ధి లేకుంటే మళ్ళీ ఏమవుతుందంటే ఇది నడుస్తూనే ఉంటది చక్రం. దీని నుంచి బయటపడాలి అంటే ప్రయత్నం చేయాల్సింది గట్టిగా. ఎందుకంటే ఆ అడిక్షన్స్ అంటారు, వాసనలు, దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటది. మనస్సు ఊగుతూనే ఉంటది, అది కంట్రోల్ లేకుండా ఉరికిస్తుంటది.
కాబట్టి ఆ మనస్సు కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలంటే ఏం కావాలంటే వినయం కావాలి. మొదలు నాకు తెలిసింది నథింగ్ అనే యొక్క భావనకు రావాలి. ఎందుకంటే చాలా విద్య ఉన్నది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. విద్య అనంతం, సరస్వతి అనంతం. ఒక్క మనం శ్లోకం సరిగ్గా చదవాలి అంటే కొట్టుకోవాలి, దాంట్లో ఎన్ని తప్పులు చదువుతున్నాం అనేది కరెక్ట్ చదువుతున్నాం అనుకుంటాం, కానీ దాంట్లో కూడా ఇంకా మైన్యూట్ సూక్ష్మ లెవెల్లో ఎంత డీప్ అవి ఉన్నది, ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం అని కూర్చొని మంచిగా ఓపికగా ప్రాక్టీస్ చేయాలి. వచ్చేసింది అనుకోకూడదు, తప్పు చేయగానే మళ్ళీ వెనుకపోవాలి, దాని మీద ధ్యాస ఉండాలి. అట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఆ వినయంతో మనం మంచిగా ముందరికోగలుగుతాం. వచ్చేసింది అనుకున్నాం కథం కూర్చొని మంచిగా టైం పాస్ చేస్తాం, మనస్సు చంచలం అవుతుంటది. విద్య ద్వారానే అది కంట్రోల్ అవుతుంది, అప్పుడే జ్ఞానం వైపు అడుగులు పడతాయి. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ముందరికోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. పొద్దున క్లాస్ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ తెల్లారి క్లాస్ వరకు మనం గట్లనే ఉంటే అది అభ్యాసం అనరు దాన్ని. ఈ చెప్పినవన్నీ నోటి చేసుకొని దాన్ని మననం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బుక్ తీసి చదువుకుంటూ ఆ చెప్పిన పాత విషయాలన్నీ స్మరించుకుంటూ 3 పూటలు మనం ఎట్లనైతే తిండి తింటాము, శరీరానికి ఎట్లనైతే ఆరోగ్యంగా ఉండాలంటే 3 పూటలు తింటున్నాం బలం కోసం, మన బుద్ధి కోసం కూడా ఇట్లనే పొద్దున అయిపోయింది, చదివారు, జపం చేసుకున్నారు, పూజ చేసుకున్నారు, ఇది చదివారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించి పొద్దున చదివినంత ఒక 5 నిమిషాలు స్మరణ చేసుకోండి. వేరే వాటికి అన్ని టైం వేస్ట్ చేస్తాం కదా. ఆఫీస్లో గంత బిజీ అయితే ఎవరు ఉండడు, ప్రతి వాడికి టైం దొరుకుతుంది, దొరకకపోయే సమస్య లేదు. నిరంతరం ఓ 5 నిమిషాలు అక్కడ ఆలోచించుకోండి. మళ్ళీ సాయంత్రం వేరే ముచ్చట్లు అవి ఇవి చేసే బదులు, అవి ఏం చేసే పనులను చేయొద్దంటలేను, కానీ దీనికోసం కూడా ఒక భావన మనస్సుకు హెల్త్ అది. లేకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ మర్చిపోతుంటాం. పొద్దున తిన్నాం, మళ్ళీ మధ్యాహ్నానికి అప్పుడు మంచిగా బలంగానే ఉన్నాం, మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ వీక్నెస్ వస్తుంది, మళ్ళీ తినాలి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తినాలి. కాబట్టి ఇది కూడా అంతే. ఈ ఫుడ్ ఇప్పుడు తినంగానే ఇది సాయంత్రం వరకు బలం ఉండదు. కొందరు తక్కువ తిని ఎక్కువ బలంగా ఉంటారు, కొందరు ఎక్కువ తిన్నా బలం తక్కువ ఉంటది. అంటే ఆ సిస్టమ్ అట్లాంటిది. కొందరు ఒక్కసారి విన్నా ఆ బలం, ఆ మెసేజ్ వాళ్ళ బ్రెయిన్ లో కంటిన్యూ అవుతుంది. కొందరికి ఎట్లా ఉంటది అంటే వినంగానే గంటకి మర్చిపోతారు, మళ్ళీ ఆకలి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ రిటెన్షన్ పవర్ చాలా తక్కువ ఉంటున్నది అన్నట్టు. ఆ విషయాన్ని ఇప్పుడు చాలా బాగుంటది, మళ్ళీ ఒక గంటకు మారుతున్నది అంటే మళ్ళీ ఆకలి అవుతున్నది అన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని స్మరణ చేసుకోవాలి. స్మరణ చేసుకుంటే మళ్ళీ నార్మల్కి వస్తారు, మళ్ళీ ఆకలి అవుతుంది కొద్దిసేపటి తర్వాత, మళ్ళీ స్మరణ చేసుకోవాలి, మళ్ళీ బలం వస్తుంది. ఆకలి ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ రకంగా చేయాలి. కనీసం రోజుకు 3 సార్లు, అందుకే త్రికాల సంధ్యావందనం అని పెట్టారు. ఇది కూడా సంధ్య అంటే అర్థం ఏంటి, ఆ టైంలో అది అన్నట్టు కాదు, ఈ విషయాన్ని ధ్యానించాలి. సమ్యక్ ధ్యానం, మంచి ధ్యానం. ఋషయ దీర్ఘ సంధ్యత్వాత్, ఋషులు దీర్ఘ సంధ్యత్వాత్ అంటే వాళ్ళు ఎప్పుడు అట్లనే ధ్యానించుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థితి ఇప్పుడు అప్పుడు అని కాదు, వాళ్ళు ప్రతి దాంట్లో దాన్నే ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు అమృతత్వం అశ్నుతే, ఆ రకంగా వాళ్ళు ధ్యానిస్తారు కాబట్టి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అమృతత్వ స్థితిని పొందుతారు. మనుష్యతత్వంలో ఉన్న వాళ్ళు కనీసం ఒక సమయానుకూలంగా పెట్టుకొని ఆ విషయాలను మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తే వాళ్ళు స్థిరత్వం పొందుతుంటారు మనస్సు. లేకుంటే మాటి మాటికి ఆకలి అవుతుంటది. శరీరం ఎట్లనైతే బలాన్ని కోల్పోతుందో బుద్ధి కూడా అట్లనే తన తేజస్సును కోల్పోయి మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి మాటి మాటికి ఆ ధ్యానము చేస్తూ ఉండాలి.
చదివిన విషయాలను మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి స్పెషల్ గా పెట్టుకోండి నా గైడెన్స్. బుద్ధి పోగానే మళ్ళీ రివైజ్ చేయాలి. చదివింది ఒక్కసారి తీసి పొద్దున, అందుకే నోట్స్ రాసుకొని బలం ఆకలి మళ్ళీ అయింది అంటే, ఆకలి అంటే బుద్ధి తేజస్సు కోల్పోయింది అన్నట్టు, స్థితిని కోల్పోతున్నది అన్నట్టు. ఆ స్థితిని కోల్పోతున్నది అంటే ఆకలి అవుతుంది అని గుర్తు చేసుకోండి. ఆకలి అవుతున్నది అనగానే పోయి ఒక్కసారి నోట్స్ రివైజ్ చేసుకుంటే తిన్నట్టు టిఫిన్. మళ్ళీ కొద్దిగా వచ్చింది, మళ్ళీ కోల్పోతే మళ్ళీ టిఫిన్ తినాలి. ఇది పద్ధతి. శరీరానికి ఎట్లనైతే తిండి పెడతామో ఇది కూడా అట్లాంటిదే. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. శుభం. తర్వాత ఇంకొకటి, పొద్దున 5 గంటల నుంచి కూడా, ఎందుకంటే అది కూడా చేయాలి. ఇది విషయాలను చర్చించడం, జ్ఞానం, కర్మ కూడా చేయాలి. అయితే 5 గంటలకు ప్రారంభం అవుతుంది పొద్దున దేవి పూజ. మీరు కూడా ఇంట్లో దేవతలను పూజ చేసుకుంటారు కాబట్టి ముందర పెట్టుకొని ఇది చూసుకుంటే అక్కడ కూడా వేసుకోవచ్చు. 7 వరకు అన్ని పనులు, అందరూ మీ రోజువారీ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి మొదలు పెట్టుకోవచ్చు. అన్ని పనులు అయిపోతాయి. పొద్దున్నే అన్ని పనులు అయిపోతే రోజు చాలా గింత టైం ఉన్నదని నా దగ్గర అనిపిస్తుంది. మిగిలిన టైంను మీరు ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు. మీ యొక్క దాన్ని పట్టుకొని, రోజువారీ కార్యక్రమాలను పట్టుకొని అన్ని పనులు మంచిగా చేసుకోవచ్చు. పొద్దున 5 గంటలకు జాయిన్ అయితే కూడా బాగుంటుంది అందరూ. అయితే అదేం చెప్పానంటే అందరికి, ఏదో పార్టిసిపేట్ చేయాలని చదవడం కాదు, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఒక్క శ్లోకం మంచిగా నేర్చుకున్నా కూడా దాంట్లో చదవచ్చు, కానీ తప్పులు లేకుండా చదవాలి. ఈ శబ్ద బ్రహ్మ ఎట్లా ఉంటదంటే, తప్పులు చదవడం మొదలు పెడితే అది ఒకటి మీలోని లోపలి అంత సౌందర్యం, లోపల డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, మనస్సును చంచలం చేస్తుంది. శబ్దాలు వాళ్ళు ఎట్లా తయారు చేశారు మంత్రాలంటే, ఆ మంత్రశక్తి మీ మనస్సును సమస్థితిలో ఉంచుతుంది. ఆ మంత్రాలను ఇష్టం వచ్చినట్టు చదివారనుకోండి, ఆ సమస్థితి దెబ్బతింటది. మీ సమస్థితే కాదు, మీరు మంత్రం పైకి ఉచ్చరించడం ద్వారా ఇంకో వాళ్ళ సమస్థితి కూడా దెబ్బతింటది. కాబట్టి ప్రాక్టీస్ చాలా మంచిగా చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోకుండా ఏదో కర్మ చేశాం కార్యక్రమం అయిపోయింది అని కాదు. తొందర పడకుండా శబ్దం ఓపిగ్గా బయటికి రావాలి. ఎక్కడ మిస్టేక్స్ ఉండొద్దు. అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, కొద్దిగా చదివినా పర్లేదు, కానీ చదివేది మంచిగా చదవండి. అట్లా పొద్దున 5 గంటల నుంచి, 5 అంటే 5. ఇప్పుడు నేను క్లాస్ 6 అంటే 6కే చెప్తున్నా. కొద్దిగా లేట్ అయినా, ఆఫీస్ పని లేట్ అయినా ఏదో కష్టపడి లేవాల్సి వస్తుంది. చెప్పేటానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వినేటానికి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి? వినేటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. చెప్పేటానికి ఏమున్నది? డబ్బు తీసుకునే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఇచ్చేవాడికి ఎందుకు ఉంటది ఇంట్రెస్ట్? సో తీసుకునేవాడు ఇలా ఉండాలి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి టైం అంటే టైంకు రావాలి. అందరూ ఈ 2 గంటలు కరెక్ట్ గా పెట్టుకున్నారంటే రోజంతా అద్భుతంగా ఉంటుంది. మిగిలిన టైం ఆ రివిజన్ మీరు చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, మంచిగా గుర్తు పెట్టుకోండి. టైం అంటే టైమే. నేను వచ్చినా రాకున్నా పర్లేదు, మొదలు ఎవరి డ్యూటీ ఒకటి తీసుకుంటారో అందరి మీ కమిట్మెంట్ అర్థమవుతుంది. ఇది ఎందుకు అప్పుడే స్టార్ట్ చేయకుంటే దేవి వచ్చి దేవి ఏం చేస్తుంది? మనం ఎందుకంటే విగ్రహానికి పూజ చేస్తున్నాం, విగ్రహంలో దేవి ఉన్నది అనే భావన మన అందరిలో ఉన్నది కాబట్టి ఆ భావనతో పూజ చేస్తున్నాం. ఆమెకి ఏం చెప్పాము? 5 గంటలకు చేస్తాము అని చెప్పాము. మీరు కూడా ఏం చేస్తున్నారు? క్లాస్ 6 గంటలకు జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్, ఫలానా టైంలో ఇది జరుగుతుంది అని, దాంతో మీరు జాయిన్ అవుతారు. అదేవిధంగా దేవి కూడా వెయిట్ చేస్తుంది, 5 గంటలకు వచ్చి కూర్చుంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు మనం ఆ టైంలో ఆమెకు అటెండ్ చేయకుంటే, ఏంద్ర బాబు ఇక్కడ ఉన్నాడు, నన్ను 5కి వస్తా అని చెప్పాడు, ఇప్పుడు పరిస్థితి ఏంది అని అనుకుంటుంది. ఈ భావన ఉండాలి. ఎందుకంటే దేవతా విగ్రహంలో మనం దేవత ఉన్నదని భావన చేస్తున్నాం, చేసి పూజలు చేస్తున్నాం.
భక్తితో. కాబట్టి అది లోపలికి మనకు అర్థం కావాలి. ఆ దేవత అప్పుడు అక్కడికి వస్తుంది, వెయిట్ చేస్తుంది అనుకొని మనం టక 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 రెడీ కావాలి. కాబట్టి రేపు ఇప్పటి నుంచి ఈ రెండు గంటలు మొత్తం మీ పని అంతా అయిపోతుంది శుభ్రం. రోజు ఇట్లా ప్రాక్టీస్ చేశారనుకోండి, అది స్లోగా ఇప్పుడు చెప్పిన స్థితి ఏదైతే ఉంటుందో, లేకుంటే ఉత్త థియరీ తెలుసుకొని లాభం ఏంటి? ఇవన్నీ వింటున్నారు, థియరీ వింటున్నారు, బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నది, ఆహా అట్లా ఇది అని అనిపిస్తుంది. కానీ ఆ స్థితిని పొందడానికి మన ప్రయత్నం చేయకపోతే కాశీ గురించి వింటే లాభం ఏంటి కదా? అక్కడికి పోయి రావాలి. లేకుంటే ఉత్తగా విని ఏదో విషయం తెలుసుకున్నా అని అనుకోవడమే తప్ప అనుభవ శూన్యం ఉంటుంది. కాబట్టి విన్న విషయాలు అనుభవానికి రావాలంటే ప్రయత్నం, కర్మ, దాంట్లో ఏదైతే చెప్పాడో ఆ కర్మయోగం పాటించవలసిందే. ఓకే, ఇవాళ అద్భుతమైన రోజు పంచమి, 1 హస్త నక్షత్రం, అంటే గణపతి చవితి ఏదైతే ఆ నక్షత్రం వస్తుందో, నిన్న చవితి అట్లనే వచ్చింది. ఈ రోజు ప్రారంభించింది మంచిగా శుభంగా ముందరిపోతుంది. కాబట్టి 2 గంటలు పొద్దున అందరూ 5 గంటలకు ప్రాంప్ట్ గా జాయిన్ కండి. జాయిన్ అయ్యి మొత్తం ఓపికగా వినండి. చదివేటాళ్ళు మంచిగా ఓపికగా చదవండి. అందరికి శబ్దంతో ఆనందం రావాలి. సౌండ్ లో కూడా అట్లాంటి పవర్ ఉన్నది. లోపల అర్థం తెలియకున్నా మీరు మంచి భావంతో ఏకాగ్రతతో కూర్చుంటే ఆ శబ్దం ద్వారా మొత్తం లోపలంతా శుద్ధి జరుగుతుంది. చదివే వాళ్ళు చాలా ఓపికగా ఒకదానికొకటి, ఓ శబ్దానికి ఎక్కకుండా మంచిగా చదవాలి, తప్పులు లేకుండా. ఒకటే శ్లోకం చదివినా తప్పులు లేకుండా చదవండి. ఓకే, 5 నుంచి 7 టోటల్ ప్రాసెస్ అయిపోతుంది. కర్మ, జ్ఞానం 2 రకాలుగా ఒక దాంట్లో ఒకటి ఉంటుంది. అప్పుడు ఈ శబ్దం ద్వారా, సరస్వతి అనే వాక్కు ద్వారా మన లోపల ఏవైతే ఉంటాయో కల్మషాలు అన్ని కరుగుతూ ఉంటాయి. అప్పుడు దీంట్లో చెప్పిన విషయాలన్నీ అనుభవంలోకి వస్తాయి. అంతవరకు అనుభవ శూన్యం. ఇంత చదివి లాభం ఏంటి చెప్పడానికి నాకు కూడా, అరే ఇంత చెప్పినందుకు కనీసం కొంతవరకైనా మార్పు వచ్చింది అని నాకు కూడా ఆనందం ఉండాలి. అది రావాలంటే అందరూ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. 2 hours దానికి డెడికేట్ చేయండి. అందరూ జాయిన్ కండి. మంచి ప్రిపరేషన్, ప్రీ ప్లాన్డ్, అన్ని ఏవైతే చేయాలో అన్ని చేయండి. సో రేపు చేస్తున్నాం 5 అనగానే అందరూ ఎలర్ట్ గా రావాలి. చదివే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ముందర పెట్టుకొని సిలబస్ తయారు చేసుకొని, ఓకే, వినీల్ ఏదైనా ఎవరైనా చదవాలని అనుకుంటే వినీల్కు మొదలు చెప్పండి, ఫలానా చదువుతున్నాం, ఆయన టెస్ట్ చేస్తాడు. ఒకవేళ లైవ్ వచ్చి ఆయన ఒకవేళ సర్టిఫై చేశాక లైవ్ లోకి వచ్చి తప్పు ఎదిగారనుకోండి, వినీల్ది తప్పు అవుతుంది. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళకి ఇవ్వాలి. మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. శాస్త్రి సార్ ఉన్నారు, అద్భుతంగా అవుతారు. ఏదైనా ఓపిక అవుతారు. ఆ ఓపిక చాలా ఇంపార్టెంట్. తొందర పడి చేస్తే ఆ శబ్దాలతో చెవులు చిల్లులు పడి లోపల ఉన్న మానసిక స్థితి మొత్తం దెబ్బతింటది. అందరి మంచి కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే విద్య నేర్వాలని ఉన్నది, కానీ మరి నేరుస్తే ఇట్లా నేర్వాలంటే కష్టమే ఉంటుంది. సో అందరు సార్ని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎంత కష్టపడేది, ఎట్లా ఉండేది, డిసిప్లిన్ ఎట్లా ఉండేది, అందరు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఉన్నప్పుడే విద్య రాణిస్తుంది. లేకుంటే ఏదో అయిపోయింది అన్నట్టు ఉండొద్దు. మీరు ఇక్కడ నేర్చుకుని ఒక్క శ్లోకం బయట చదివినా ఇంత చాలా బాగా చదివారు మళ్ళీ చదువు అనేలాగా ఉండాలి. ఒకసారి చదివాక అది విని చాలా బాగా చదివావు మళ్ళీ చదువు అనేలాగా ఉండాలి. అది చదవడం. ఒక అర్థం చెప్పినా కూడా చాలా బాగా అర్థం చెప్పావు,
ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగేలాగా ఉండాలి. తర్వాత ఇది బయట బయట దానికోసమే కాదు, మీకోసం ఫస్ట్. మీరు చదువుతుంటే మీ లోపల ఆత్మానందం జనరేట్ కావాలి. శబ్దం ద్వారా ఆత్మానందం జనరేట్ కావాలి, అర్థం ద్వారా సరి అయిన భావం రావాలి. ఈ రెండు ఎప్పుడైతే ఒకదానికొకటి వస్తాయో, ఎందుకంటే ఫైనల్ గా భావం చాలా ఇంపార్టెంట్. ఆ భావం జనరేట్ కావాలి అంటే ఇవన్నీ సామరస్యంగా ఉంటే అది రావడానికి ఇవన్నీ తోడ్పడతాయి. అందుకే ఇప్పుడు ఇవాళ మొదలైంది, అందుకే స్పెషల్ నేను కూడా వేరే పని చేసుకునేవాడిని ఆపి దీనికోసమే డెడికేట్ చేశాను. మీరు కూడా అదే పని చేయండి. ముందర మీరు చేసే రోజటి పూజ పెట్టుకోండి, వింటుంటే ఆ శబ్దం ద్వారా మీకు ఆనందం రావాలి. కానీ జాయిన్ అయ్యే వాళ్ళు, ఈ ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు సరిగ్గా చేయకుంటే వాళ్ళు కూడా జాయిన్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యండి. ఇట్లా చేస్తే రోజు మనం అద్భుతమైన హోమాలు చేసినట్టే. ఇది ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే మనం శరీరం అంత దూరం పోవాలి. మామూలుగా ఒక టెంపుల్ పోవాలంటే ఎక్కడికి పోవాలి. కష్టం లేకుండా ఉన్న చోటి నుంచి అన్ని సాధించుకోవచ్చు. ఆ టెక్నాలజీ అట్లా తయారైంది, దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని తిట్టుడు కాదు, టెక్నాలజీలో ఉన్న ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉంటాయో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. కానీ అందరు ఎలర్ట్ గా కూడా ఉండాలి. ఏదో ఇట్లా మంచంలో పెట్టుకొని పడుకొని వినుడు కాదు. ఇవన్నీ చూస్తలేను, కానీ మీరు ఆత్మ విచారణ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ అందరి కోసం. నాకు చెప్పేవాడికి నష్టం ఏది రాదు, కానీ ఎవరిది వాళ్ళు అందరూ బాగుపడాలని చాలా ఎలర్ట్ గా పూజ చేసేటప్పుడు కూడా ముందర ఏదో ఉండాలి, లేదా ఏకాగ్రత ధ్యాన చిత్తంతో ఆ పూజను వినండి. పొద్దున 5 to 6, 6 to 7 ముందర నోట్స్ పెట్టుకొని విషయాలను నోట్ చేసుకుంటే తర్వాత రివైజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అన్నట్టు ఆకలి అయినప్పుడల్లా మళ్ళీ ఒకసారి వెళ్ళి దాన్ని స్పర్శిస్తే ఆ విషయాలను మళ్ళీ ఒకసారి ఆకలి తీరుతుంది, బలం వస్తుంది, బుద్ధి బలం మళ్ళీ పుంజుకుంటుంది. ఈ రెండిట్లలో జాగ్రత్తగా ఉండండి. జీవితం చాలా చిన్నది, అవకాశం మళ్ళీ దొరకదు. దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి, మనది మనం బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఇది రిపేర్, దీనికి ఎప్పుడు తిండి కావాలి. శరీరానికి ఎట్లయితే ఎప్పుడు నీట్నెస్ తిండి కావాలనో, మన ఆత్మకు కూడా అట్లనే జీవాత్మకు శుద్ధి నిరంతరం జరుగుతూ ఉండాలి. ఓకే, ఇవాళ మొదలైంది, మళ్ళీ బ్రేక్ అవ్వద్దు. మనం ఏది మొదలు పెట్టినా ఇప్పటి వరకు గురు కృప ద్వారా మంచిగా సాగుతున్నది. ఆయన కృప ఎప్పుడు ఉంటది, కానీ మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన ఇచ్చే కృపను మనం ఇగ్నోర్ చేస్తే అది తప్పు మనదే అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున 5 గంటలకు కలుద్దాం. ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయినారు? 23 ఉన్నారు. రేపు కూడా పొద్దున 23 ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, శుభం, కలుద్దాం.